మొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయమున మనలందరినీ కూడా ఆయన రెక్కల క్రింద భద్రపరచుచు వాక్య భాగములో మనల్ని జతపరచుచున్న విధానమును బట్టి మొదటిగా దేవాతి దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగుననే ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన అంశము కాకి. ఈరోజు మన అంశము కాకి గోల కాకులకు ఏమైంది. ఈరోజు మన అంశము కాకి గోల కాకులకు ఏమైంది. చూడండి, వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మీకు చిన్న మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్క వాక్య భాగమును లోతుగా వెతికితేనే కానీ మనకు అందులో ఉన్న మర్మము బయలుపడదు. ఆ ప్రకారముగా ఈ ప్రసంగము సిద్ధపరచబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్య భాగమును, ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాటను కూడా మీరు లోతుగా మనసుతో చదవండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, అందరికీ కూడా కాకి అంటే ఒక అవమానము కానీ, లేకపోతే కాకి అంటే ఒక మంచి అభిప్రాయం ఉండదు. ఎందుకంటే ఆనాడు మొట్టమొదటిగా జలప్రళయంలో నోవాహు గారు మొదట కాకిని బయటకు విడిచిపెట్టినప్పుడు కాకి బయటికి వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. ఇక సాధారణంగా అక్కడ నుండి కూడా ఎన్నో సందర్భాల్లో కాకి అంటే అపవిత్రతకు సూచనగా ఉన్నది, కాకి అంటే అవమానముకు సూచనగా ఉన్నది అని ఒక నెగిటివ్ రూట్లో వెళ్ళిపోయారు. సరే, అసలు కాకి గురించి మనం ఏంటో తెలుసుకుందాం. అసలు కాకి గోల ఏంటి? కాకి ఆ రోజున బయటికి వెళ్ళిపోయి లోపలికి తిరిగి రాకుండా ఉండటానికి అసలు కారణం ఏంటి? నిజంగా కాకులు మంచివి కాదా? కాకులలో పశ్చాత్తాపము లేదా? కాకులలో మార్పు రాలేదా? అసలు కాకులు దేనికి సూచనగా ఉన్నాయి? కాకులను నమ్మవచ్చా లేదా? ఇటువంటి వాటి గురించి అసలు మనం తెలుసుకుందాం ఈరోజు. అసలు ఏంటండి కాకి గోల అంటారు? కొద్దిగా లోతుగా వెళదాం. మనందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి దురభిప్రాయం ఏంటంటే ఈ కాకి పైన, ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుంటే, ఆదికాండము 8వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుంటే, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అతడు చెయ్యి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. మనందరికీ తెలుసు, పావురాన్ని పంపించినప్పుడు పావురము వెళ్ళింది, కాలు పెట్టడానికైనాను కూడా స్థలము లేదు అన్న తర్వాత తిరిగి లోపలికి వచ్చేసింది పావురం. కానీ ఇక్కడ జరిగినటువంటి ముందు స్టోరీ ఏంటి? పావురం కంటే ముందు నోవాహు మరొక పక్షిని పంపించాడు. ఆ పక్షి పేరేంటి? కాకి ఏం చేసింది? 6వ వచనం చూడండి. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడకిటికి తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచూ ఉండెను. చూడండి, ఇక్కడ పావురం కంటే ముందుగా నోవాహు దేనిని పంపించాడంటే ఒక కాకిని పంపించాడు. ఆ కాకి ఏం చేసింది అంటే, అది భూమి మీద నీళ్లు ఇంకిపోవు వరకు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంది. భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు. ఇక్కడే అందరికీ ఒక దురభిప్రాయం అనేది కాకి మీద కలిగింది. ఎందుకంటే కాకిని బయటికి వదిలిపెట్టినప్పుడు కాకి లోపలికి రాలేదు.
అదే ఒక పావురాన్ని విడిచిపెట్టినప్పుడు పావురము సమాచారం తీసుకుని లోపలికి వచ్చింది. అందుకని పావురం మంచిది, కాకి తిరిగి లోపలికి రాలేదు కాబట్టి కాకి చెడ్డది. ఇంతేగా మనం అనుకున్నది. కాకి తిరిగి లోపలికి రాలేదు కాబట్టి కాకి చెడ్డదైపోయింది. పావురం మాత్రం తిరిగి లోపలికి వచ్చింది కాబట్టి పావురం మంచిది అయిపోయింది. దీనిని బట్టి మనం ఏమనుకుంటున్నాం? కాకి చెడ్డది, పావురం మంచిది. ఇలా డిసైడ్ అయిపోయాం మొదటి నుండి కూడా. సరే, అసలు కాకి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కూడా చూద్దాము. దాంతోపాటు అసలు కాకి మంచిదో కాదో కూడా ఒకసారి చూద్దాము. ఇంతకీ అసలు కాకి బయటికి వెళ్ళి లోపలికి రాకుండా బయట ఏం చేస్తుందో ఎవరైనా ఆలోచన చేశారా? మనందరికీ తెలిసిన మాట ఏంటంటే కాకి బయటికి వెళ్ళింది, లోపలికి రాలా. మనం చదువుకునేటప్పుడు ఎలా చదువుకుంటామంటే కాకి బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. పావురం బయటికి వెళ్ళింది, లోపలికి వచ్చింది కాబట్టి పావురం మంచిది. కాకి లోపలికి రాలేదు కాబట్టి కాకి చెడ్డది అనుకుంటాం. ఇక్కడ మీరు ఒక్క ప్రశ్న ఎందుకు వేసుకోలేదు మీ మనస్సులని? కాకి అసలు లోపలికి ఎందుకు రాలేదు? కాకి లోపలికి రాకుండా బయట ఏం చేస్తుంది? ఇది ఎవరైనా ఆలోచన చేశారా? ఇలా ఆలోచన చేసినప్పుడు అందరికీ ఒక ఆన్సర్ దడుతుంది. ఏంటంటే, నిజమేనండి, మేము మీ ప్రకారం ఆలోచన చేస్తాం. కాకి లోపలికి రాలేదు, బయట ఏం చేస్తుంది? భూమి మీద నీళ్ళు ఇంకిపోయే వరకు తిరుగుతుందట. మరి భూమి మీద నీళ్ళు ఇంకిపోవడానికి ఇంకో వారం 10 రోజులు పట్టొచ్చేమో. అప్పుడు దాకా ఎగురుతానే ఆడుంటుంది, రెక్కలను పుడతాయి కదా. అంటే ఎక్కడో ఒక చోట కాకి వాలాలి. ఎక్కడ వాలుంటుంది కాకి? మీరందరి ఆలోచన ఏంది, మనందరి ఆలోచన అంటే ఈ 40 దినముల జలప్రళయంలో అందరూ చనిపోయారు. చనిపోయిన వారందరూ కూడా శవములుగా ఆ నీటిపైన తేలియాడుతున్నారు. ఈ కాకి వెళ్ళి ఆ శవములపై వాలి ఆ శవములను పీకు తింటున్నాయి. జనరల్గా అందరికి వచ్చే ఆలోచన కరెక్టే, 100% కరెక్ట్. కాకి బయటికి వెళ్ళి ఏం చేసిందంటే ఆ బయట నీటిపైనటువంటి తేలియాడే శవాలపై అక్కడ వాలి తిని మళ్ళా తిరిగి ఈ శవం కాదని వాళ్ళు ఇంకో శవం దగ్గరికి వెళ్ళి అక్కడ వాలి అక్కడ తిని. అంటే జనరల్గా మనం ఊహించుకుంటాం, కరెక్టే. ఎందుకంటే ఆగకుండా వారం రోజులు ఏ పక్షి ఎగరలేదు కదా. ఎక్కడో చోట ఒక్క 2 నిమిషాల నిలబడాలి ఏ పక్షి అయినా. ఇక్కడ ఏమని రాశాడు అంటే మనము చూస్తే 7వ వచనంలో అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. నీళ్లు ఇంకిపోవు వరకు తిరుగుతున్నట్టు అంటే ఇంకిపోయిన తర్వాత వచ్చి ఉండొచ్చు. ఇంకిపోయిన తర్వాత వచ్చి ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి పక్షికి ఒక జత పక్షిని ఏర్పాటు చేశాడు. మగ పక్షి, ఆడపక్షి. అంటే అభివృద్ధి జరగాలి అంటే మగ పక్షి కావాలి, ఆడపక్షి కావాలి. ఇక్కడ దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే ప్రతి పక్షులలో, ప్రతి జంతువులలో, ప్రతి పురుగులలో 2 మగవాటిని ఆడవాటిని తీసుకుని రమ్మన్నాడు. ఇప్పుడు నోవాహు ఒక కాకినే బయటికి పంపించాడు. ఆ కాకి లోపలికి రాలేదు. దాన్ని బట్టి మనం కాకి చెడదనుకున్నాం. ఆ కాకి ఏం చేస్తా ఉన్నది అంటే నీళ్లు ఇంకిపోయే వరకు తిరుగుతూ ఉన్నది, ఆ శవాలు పీకు తింటుంది. కరెక్టే. కానీ ఇక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉన్నదంటే, ఇక్కడ చూడండి, భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతున్నది. అంటే ఏంటి? నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరిగింది. నీళ్లు ఇంకిపోయిన తర్వాత మరలా తిరిగి లోపలికి వచ్చింది. సరే, ఇది లోపలికి వచ్చిందో బయటకు ఉన్నదో ఆ విషయం కూడా పక్కన పెడితే, ఈ బయటకు వెళ్ళిన తర్వాత ఈ కాకి ఈ శవాలను పీక్కు తింటుంది. అందుకనే కాకి చెడ్డది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసాం. కరెక్ట్ కదా? నిజమే. దానికి వేరే ఆప్షన్ లేదు. నీళ్ళ మీద తేలియాడే శవాల మీద వాలటం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. అంటే శవాల మీద వాలిన కాకి ఊరకనే ఉంటుందా? తింటదిగా, పొడిచి 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 తింటది. సరే, ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. కాకి బయటకు వెళ్ళి ఆహారాన్ని పొడిచి 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 తినటానికి కాకికేం కరువు పట్టలేదే. కాకికేం కరువు పట్టలేదు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఓడలోనికి ప్రతి పక్షులను, ప్రతి పురుగులను, ప్రతి జంతువులను తీసుకుని వచ్చి వాటికి సంబంధించిన నానా విధములైన ఆహారములను కూడా నువ్వు ఓడలో సమకూర్చుకో అని నోవాహుకు చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏంటి? కాకికి ఆహారం కరువు అవ్వలేదు. ఓడలో కావలసినంత ఆహారం ఉంది కాకికి. చూడండి, ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 21వ వచనంలో, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము,
అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేశాను. ఓడలోకి వెళ్ళేటప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు నోవాహుతో చెప్పాడు, నీ ఓడలో ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని పురుగులు ఉంటాయో వాటికి సంబంధించిన ప్రతి ఆహారాన్ని సమకూర్చుకో అన్నాడు. నోవాహు అలానే చేశాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, కాకికి ఓడలో సమృద్ధిగా ఆహారం ఉంది. మరి అటువంటిది కాకి బయటికి వెళ్ళి శవాల మీద ఆధారపడవలసిన అవసరం ఏమిటి? నిజమేగా, అవునా కదా? ఈ కాకి బయటికి వెళ్ళి శవాల మీద వాలి ఆ చండాలపు ఆహారాన్ని తినాల్సినంత అవసరం ఏముంది? లోపల శ్రేష్టమైన ఆహారం ఉంది, లోపల దేవుడిచ్చిన ఆహారం ఉంది, చాలా చక్కగా అది శ్రేష్టంగా ఉంది. అటువంటిది కాకి బయటికి వెళ్ళి చచ్చిన పీనుగుల్ని, చచ్చిన శవాల్ని పొడుచుకు తినేంత కర్మ కాకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకే చెప్తాను. మనకి చక్కగా ఎదురుగా బిర్యానీ ఉంటుంది, కడుపు నిండా ఆశగా. ఓ పక్కన వైట్ రైస్ ఉంటుంది, మీరేది తింటారు? లేదా పాడైపోయిన రైస్ ఉంటుంది. ఒక బిర్యానీ ఉంటుంది, ఒక పాడైపోయి చదిపడుతున్నటువంటి వాసన వస్తున్నట్టు ఆహారం ఉంటుంది. మీరేం తింటారు? రుచికర భోజనం చేస్తారుగా. మరి కాకి దేవుడు ఓడలో రుచికరగా భోజనం పెట్టాడు, బయటేమో ఒక చండాలపు వాసన వస్తున్నటువంటి శవమల ఆహారం ఉన్నది. మరి కాకి బయటికి వెళ్ళి రుచిగల ఆహార పదార్థాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి శవాన్ని పీకు తినాలంత అవసరం కాకి ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే ఇంత లోతుగా మనం ఆలోచన చేయలేదు, కానీ ఒకే ఒక మాటను పట్టుకుని కాకి చెడ్డది, కాకి మంచిది కాదు, కాకి అపవిత్రమైనది, కాకి ఇలాంటి మనసు ఉండకూడదు, కాకి ఇలాంటి రూపం ఉండకూడదు, చిచ్చి అని అనుకుంటున్నాం. ఇవన్నీ ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, అంటే ఈ కాకి ఆహారం కోసం ఎగబడల, ఆహారం కోసమే బయటికి వెళ్ళాల, లేదా శవాలను చూసి ఏమి ఆశపడలా. అంటే కాకి బయట ఉండటానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. నాకు అనిపించింది, కాకి బయట ఉండటానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమై ఉంటుంది? ఆ కారణం తెలిస్తే కాకి మంచిదా చెడ్డదా, కాకి అసలు ఆ శవాల మీద ఉందా, శవాలని తినదా, ఒకవేళ తింటే ఆ శవాలని ఎందుకు తిన్నది అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన కారణం ఏంటి? ఓడలో మంచి భోజనం ఉంది, కానీ కాకి బయటికి వెళ్ళింది, ఆ శవాల మీద వాళ్తుంది అనుకుంటున్నాం. కాకి లోపలికి రాకుండా బయట ఉండడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. అదేంటి అనేది మనకు తెలియాలి. సరే, అసలు కాకి బయట ఉండటానికి అసలు బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ బైబిల్లోదేనండి, బయటదైతే కాదు. ఒక చిన్న కథ బైబిల్లో నుండి మీకు చెప్తాను. ఆ కథ ఏంటంటే, రాబోయేటటువంటి దినములలో జరగబోయేటటువంటి సంగతులను తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక మాదిరిగా చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, రాబోయే దినములలో దేశములు, రాష్ట్రములన్నీ, దేశాలు, రాష్ట్రములోని జనములన్నీ కూడా పాడైపోతున్నాయట. ఆ తండ్రి ఆకాశం నుండి చూచినప్పుడు ఈ భూమి అంతయు, రాష్ట్రమంతయు, జనులందరూ కూడా పాడైపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారట. ఇదే మాట సృష్టి మొదటిలో తండ్రి యెహోవా దేవుడు అన్నాడు, నోవాహుతోటి అన్నాడు. నోవాహు, భూమిని చూచి ఉండగా భూమి అంతయు నా సన్నిధిని చెడిపోయి ఉండెను అన్నాడు. మరలా అదే మాట తిరిగి అంటున్నాడట తండ్రి యెహోవా దేవుడు, నేను భూమిని చూచినప్పుడు సమస్త జనులు వారి మార్గములను చెరిపివేసుకుని ఉండిరి, సమస్త జనులు, రాష్ట్రములు బొత్తిగా నాశనమైపోయి ఉన్నవి అని ప్రభు అంటున్నాడు. అప్పుడు దేవదూతలు అడుగుతున్నారు, ప్రభువా మరేం చేద్దాం? ఇక చేయటాలకి ఇటలేం లేవు. ఇదిగో మీరు ఖడ్గము తీసుకోండి, నా ఖడ్గము తీసుకోండి, నా ఖడ్గము తీసుకుని భూమిపైకి వెళ్ళి సమస్త జనులలో వధ జరిగించండి అన్నాడట తండ్రి అని యెహోవా దేవుడు. దేవదూతలకు ఆజ్ఞాపించాడు, నా ఖడ్గము తీసుకుని వెళ్ళండి, జనములందరూ చెడిపోయి ఉన్నారు. ఇక్కడ కదా, అన్ని చోట్ల, రాష్ట్రాల గురించి చెప్తున్నాడు, అన్ని చోట్ల జనాలందరూ చెడిపోయి ఉన్నారట. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ జనులను వధకు అప్పగించుచూ ఉన్నాను, నా ఖడ్గమును ఇస్తూ ఉన్నాను, నా ఖడ్గములను తీసుకుని వెళ్ళి ఇదిగో ఎవరెవరైతే భూమిపైన చెడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించండి, నా ఖడ్గముతో సంహరించండి అని దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపించాడట.
దేవదూతలు కూడా అలాగుననే దేవుని ఖడ్గము తీసుకుని వచ్చి భూమిపైన చెడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని, అంటే భక్తిహీనులందరినీ కూడా ఖడ్గము చేత వధ జరిగించి ఉన్నాయట. అట్లా దేవదూతలు భూమిపైనటువంటి వధ జరిగించినప్పుడు కొంతకాలమునకు, అంటే కొన్ని దినములకు చూస్తే భూమిపైన కొండలు తరిగిపోయాయంట. దేవదూతలు వచ్చి దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, అయ్యా ఇక్కడ కొండలు ఉండాలి ప్రభువా, వధ జరగటానికి ముందు, మారణకాండ జరగటానికి ముందు ఇక్కడ కొండలు ఉండాలి ప్రభువా, కొండలు కరిగిపోయినాయి ఏంటి ప్రభువా అని దేవదూతలు దేవుని అడిగారట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, కొండలు కరిగిపోవటం ఏంటి అంటే, ఆనాడు జలప్రళయంలో 40 దినములు పగలు రాత్రి వర్షం పడితే ఆ వర్షపు ప్రవాహానికి కొండలు పర్వతములు మునిగిపోయాయి. గుర్తుందా అన్నాడు దేవదూతలతో. అవునయ్యా, 40 దినాలు పగలు రాత్రి ఊపిరాడకుండా నువ్వు వర్షం ఇచ్చావయ్యా. ఆ 40 దినాలు వర్షానికి కొండలు పర్వతం మొత్తం మునిగిపోయినాయి, ఏమి లేవు కదా, అందరూ కొట్టుకుపోయి చచ్చిపోయారు కదా. అవును నిజమే ప్రభు అన్నాడు. మరి ఇప్పుడు భూమి పైన చూడు, నువ్వు ఇప్పుడు కొండ కరిగిపోయింది అన్నావు కదా, కొండ చుట్టూ ఏం కనపడుతుంది అని దేవదూతను అడిగాడు ప్రభు. కొండ చుట్టూ ఏం కనపడుతుందంటే, అయ్యా కొండ చుట్టూ ఏం కనిపించట్లా, మొత్తం రక్తం కనపడుతుంది అని. ఆ కొండ కరగటం కాదు, రక్తపు ఊట పెరిగింది. మీరు వధించినటువంటి ఈ జనుల రక్తము ఆనాటి జలప్రళయం వలె ప్రవహిస్తూ ప్రవహిస్తూ కొండలను కూడా ముంచివేశాయి అని ప్రభువు చెప్పాడు. దేవదూతలు కూడా భయపడిపోయారు. అంత వధ మేము జరిగించామా తండ్రి అంటే, ఆనాడు జలప్రళయం వచ్చి కొండలు మునిగిపోయేంత వర్షం 40 దినాలు వస్తే కానీ కొండలు మునిగిపోలేదు. కానీ మేము మనుష్యులను ఇంతగా వధ చేస్తే వారి నుండి వచ్చిన రక్తము ఊట, ఆ రక్తపు ప్రవాహంతో కొండలు మునిగిపోయాయా ప్రభువా, అంత వధ మేము జరిగించామా, అంతమంది జనులు చచ్చిపోయారా, అంతమంది వధలో నాశనమైపోయారా అంటే ఇదంతా రక్తపు ఊట ప్రభువా, మేము కొండ కరిగిపోయింది అనుకున్నామయ్యా. కాదమ్మా, రక్తపు ఊట పెరిగిపోయింది. దేవదూతలు భయపడిపోయారు. అయ్యా ఇంత వధ ఎందుకు తండ్రి అంటే, భూమి పాడైపోయింది, రాష్ట్రములు పాడైపోయినవి అని ప్రభువు చెప్పాడు. మంచి వాటిని వేరు పరలోక రాజ్యంలో వేయండి, చెడ్డ వాటిని వేరు బయట పడవేయండి అన్నాడు. అవి ఇంక ఏరటానికి ఏముందే, మొత్తం రక్తమయమైపోయింది కదా ప్రభువా. ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు కాకి విషయం. ఈ కాకికి ఈ రక్తపు ప్రవాహానికి వధకి సంబంధం ఏంటి అంటారు. ఈ వధ అంతా జరిగిన తర్వాత దేవదూతలు యెహోవా ఖడ్గము తీసుకుని భక్తిహీనులందరినీ కూడా నరికేసేసి వధ జరిగించి శ్మశానముగా మార్చిన తరువాత ఆ రాష్ట్రాలన్నీ కూడా శ్మశాన దెబ్బగా, శవముల దెబ్బలుగా మారిపోయాయి. ఆ రక్తపు మడుగులో శవాలు తేలుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉన్నాయి. కొండలు కూడా కరిగిపోతున్నాయి అనమాట. అంటే కొండలు కూడా నిండిపోయేంత రక్త ప్రవాహంలో ఆ శవాలు కొట్టుకుపోతా ఉన్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీ పని అయిపోయింది, దేవదూతలారా లోపలికి వచ్చేయండి అన్నాడు. దేవదూతలు లోపలికి వచ్చేసారు. ఇక వెంటనే దేవుడు అక్కడ ఉన్నటువంటి కాకులకు ఆజ్ఞాపించాడట, కాకులారా ఇటు రండి అన్నాడు. కాకులన్నీ సమూహంగా వచ్చినాయి. అయా దయగల తండ్రి, పరలోక రాజ్యపు అధిపతి నీకు వందనాలయ్యా అన్నాయి కాకులని. కాకులకు దేవుడు వందనాలు చెప్పి, ఇదిగో ఇప్పుడు మీరు ఆ శ్మశాన దెబ్బలోకి వెళ్ళండి, ఇప్పుడు మీరు ఆ శవముల దెబ్బలోకి వెళ్ళండి, ఇప్పుడు మీరు నేను శపించిన ఆ రాష్ట్రములలోని ఆ జనముల వద్దకు వెళ్ళండి అని కాకులకు ఆజ్ఞాపించాడట. వెంటనే కాకులన్నీ కూడా బయలుదేరి దేవుడు మరల మనకి పనప్పజెప్పాడు, పదండి వెళ్ళిపోదాం ఆ శ్మశాన దెబ్బలోనికి, ఆ శవముల దెబ్బలోనికి, దేవుడు శపించబడిన ఆ స్థలములలోనికి వెళదాం పదండి అని కాకులు బయలుదేరిని. వెళుతున్న కాకులను దేవుడు పిలిచాడు, కాకులారా ఒక మాట, చిత్తం ప్రభు చెప్పనంటే, ఇక మీరు తిరిగి నేను చెప్పేదాకా రావద్దు, అక్కడనే మీ నివాసం ఏర్పరచుకోండి. ఆ శ్మశాన దెబ్బలో, ఆ శవముల మధ్య, ఆ శపించబడిన స్థలములలో, చెడిపోయిన ఆ దినముల మధ్య మీరు నివాసం ఏర్పాటు చేసుకోండి అన్నాడు. కాకులు అన్నాయి సంతోషంగా, చిత్తం తండ్రి, చిత్తం ప్రభు అని కాకులన్నీ బయలుదేరి వెళ్ళిపోయి ఆ రక్తపు మడుగులో, ఆ చచ్చిన శవముల మధ్య, ఆ శపించబడిన ఆ స్థలములో కాకులన్నీ చక్కగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? కాకుల్ని శవాల మధ్యకి, శ్మశాన దెబ్బలోనికి, శపించబడిన దాంట్లోకి ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడు. స్వయంగా
అక్కడికి వెళ్ళండి, వారిని పొడవండి, ఆ చచ్చిన శవములను వారి కన్నులను పీకండి అని దేవుడే స్వయంగా కాకులకు ఆజ్ఞాపించాడు. ఎందుకని? ఇక్కడ కూడా నాకు డౌట్ వచ్చింది. ఎందుకు ప్రభా స్పెసిఫిక్గా కాకులని ఈ శవాలతో జతపరిచాడు? నాకు అర్థం కాల. ఎందుకు 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 అని ఆలోచిస్తాను. సరే, ముందు ఆ మాటలు మనం చదువుకుందాం, ఇది నిజమో కాదో తెలుసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ కథ. తండ్రి అని యెహోవా దేవుడు అంటున్నాడు, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. యెషయా గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనము నుండి, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. ఒక రాష్ట్రాన్ని కాదండి, రాష్ట్రములారా, సమస్త జనులు నిలుచున్న రాష్ట్రంలోని దేవుడు పిలుస్తున్నాడు. రాష్ట్రములారా నా వద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. తండ్రి అని యెహోవా దేవుడు సమస్త జనులను పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరందరూ ఒకసారి ఇలా రండి, రాకడ దినములు వచ్చేస్తా ఉన్నాయి, రండి, నేను చెప్పే మాట మీరు శ్రద్ధగా వినండి అన్నాడు. అందరూ వింటా ఉన్నారు. ప్రభువు చెప్తున్నాడు, చూడండి 2వ వచనంలో, యెహోవా కోపము సమస్త జనుల మీదకి వచ్చుచున్నది. చూసారా? యెహోవా కోపము రాష్ట్రముల మీదకి, దేశముల మీదకి, రాష్ట్రములలో నివసించున్న సమస్త జనుల మీదకి దేవుని కోపం వచ్చుచున్నది. ఇంకా ఏమన్నాడు చూడండి, ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. జనములను, భక్తిహీనులను దేవుడు వధకు అప్పగించాడు. శపించి, వధ అంటే ఏంటి? నరికివేత. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో, దేవునికి విరోధముగా ఉంటున్నారో, వారిని అందరినీ కూడా దేవుడు శపించి వధకు అప్పగించాడట. అయితే అక్కడేం జరిగిందో చూడండి, వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు, వారి శవములు కంపుగొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. చూసారా? దేవాతి దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, కత్తి తీసుకుని, నా ఖడ్గము తీసుకుని వెళ్ళండి, నా ఖడ్గము మత్తిల్లును, నా ఖడ్గమునకు ఆకలి తీరదు, నా ఖడ్గమునకు అలుపు రాదు, నా ఖడ్గము తీసుకుని ఎవరెవరైతే భూమిపైన భక్తిహీనులున్నారో, నాకు విరోధమైన బిడ్డలున్నారో వారిని సంహరించండి, వధ చెయ్యండి, వారి శవములను వీధులలో విసరవేయండి అని చెప్పి ప్రభువు చెప్పాడు. చూడండి 6వ వచనంలో, యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును, ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించుచు ఉన్నాడు. దేవుడు తన ఖడ్గం ఇచ్చి పంపించాడు దేవదూతలకి. ఎవరెవరైతే భక్తిహీనులున్నా వారిని నిర్దాక్షణ్యముగా వధకు అప్పగించండి, ఎంత చెప్పినా మారని వారున్నారు, వారిని వధకు అప్పచెప్పి వీధులలో విసిరవేయండి అన్నాడు. అయితే అక్కడ వీధులను విసిరివేసిన తర్వాత ఏమైనా చూడండి, 3వ వచనం 2వ భాగంలో, వారి రక్తము వలన కొండలు కరిగిపోయెను. చూసారా? ఈ భక్తిహీనులు ఎంతమంది చనిపోయి ఉండకపోతే, ఎంతమంది చనిపోకపోతే, భూమిపైన రానున్న దినముల్లో ఎంతమంది చనిపోతే కొండలు మునిగిపోయేంత రక్తం కారుతుందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీ ఆలోచన, ఇమాజినేషన్కి, ఊహకి వెళ్ళిపోండి. ఆనాడు మనకి తెలుసు, కొండలు మునగటానికి 40 రోజులు పట్టింది. ఆనాడు జలప్రళయంలో కొండలన్నీ మునిగిపోవడానికి 40 రోజులు పట్టిందట. కానీ రానున్న దినముల్లో అతి కొద్ది దినాల్లోనే ఆ నీళ్లు కూడా కాదు కానీ రక్త ప్రవాహం వల్ల కొండలు మునిగిపోతా ఉన్నాయట. నీళ్ళన్నా తేలికగా ఉంటాయి, ప్రవాహం ఈజీగా కొట్టుకుపోతూ ఉంటుంది. రక్తం అట్లా ఉంటుందా? రక్తము చాలా చిక్కగా ఉంటుంది, ప్రవాహం కూడా చాలా మందంగా ఉంటుంది, ఎందుకంటే గడ్డగట్టిపోతూ ఉంటుంది. కానీ గడ్డగట్టలేనంత త్వరగా వధ జరిగిపోతూ ఉన్నది, రక్త శాతం పెరుగుతూ ఉన్నది. అంటే ఎంతమంది జనులు భూమిపైన చనిపోతే అంత రక్తం ఉబ్బుకుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. కొండలు మునిగిపోయేంత రక్తపు ప్రవాహం అంటే ఎంతమంది చనిపోవాలండి? ఆనాడు దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు కొండలు మునిగిపోవటానికి. కానీ రానున్న దినములలో రక్తపు ప్రవాహం రాబోతున్నది, రక్తపు ప్రళయం రాబోతున్నది. ఆ రక్తపు ఊటలో చచ్చిపోయిన శవాలను తేలుతూ 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 వెళ్ళిపోతామనట. అయినా దేవుని ఖడ్గమునకు అలుపు రావటమే లేదట. ఇంకా ఎక్కడెక్కడున్నారు భక్తిహీనులు, ఇంకా ఎక్కడెక్కడున్నారో నాకు విరోధమైన వారని ఖడ్గము వెతుకుతూ వెతుకుతూ దొరికిన వారిని దొరికినట్టు వధకు చేస్తూ ఉన్నది అనమాట, చంపేస్తూ ఉన్నది. ఇంత జరిగిన తర్వాత దేవదూతలు వధంతా కంప్లీట్ చేసి భయపడిపోయి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీ ఖడ్గమును కలుపు రావట్లేదు ప్రభువా,
ఇంకా ఎక్కడ 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 భక్తిహీనులు, ఎక్కడ భక్తిహీనులు, ఖడ్గం ఎదుగుతున్న తండ్రి, దయచేసి ఖడ్గం తీసుకో ప్రభువా. వెంటనే ఖడ్గం తీసుకున్నాడు. ఇక మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు కాకులకు ఆజ్ఞాపించాడు. చూడండి 11వ వచనం చూడండి. గూడబాతులను ఏదు పందులను దానిని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. అట్లా శ్మశానముగా, రక్త ప్రవాహముగా ఇంకా మారిపోయినటువంటి ఆ ప్రాంతములో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఇక మనుషులు ఎవరు అక్కడ నివసించడానికి లే. ఎందుకంటే కొండలు మునిగిపోయేంతగా రక్త ప్రవాహం జరుగుతుంది. ఇంకెవరు ఉంటారాడ? జనాలు లేరు. అసలు అంత వధ జరిగింది. జనాలు ఎవరు కనిపించట్లేదు. కాకులకు ఆజ్ఞాపించి, కాకులారా రండి, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ శ్మశాన దెబ్బలో, ఆ రక్తపు మడుగులో, ఆ తేలుతూ చచ్చిపడి ఉన్నటువంటి ఆ పీనుగుల మీద మీరు వెళ్ళి నివాసం ఉండండి అని దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. అంతేకాదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ కాకులను పిలిచిందే స్వయంగా దేవుడు. ఆ స్థలములలో నివసించమని స్వయంగా కాకులకు దేవుడి ఆజ్ఞాపించాడట. ఇక్కడ మీరు ఇంకొకసారి మనం లోతుగా చూస్తే, నేను గమనిస్తే 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం ఇక్కడే, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి చేత వాటిని పోగు చేయను, అవి రావాలనని ఆయన చీట్లు వేశాను. చూసారా? దేవుని నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదేనంట. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇది, ఆయన నోటి ఊపిరి చేత వాటిని పోగు చేసి అవి రావాలనని ఆయన ఆజ్ఞ ఇచ్చాడట. కాకులకు ఆజ్ఞ ఇచ్చి పిలిచాట. కాకులారా మీరు రండి. మరలా మీకు ఆ సమయం ఆసనమైనది. ఆనాడు జలప్రళయంలో శవాల మీద మీరు ఉన్నారనేటువంటి ఒక అపోహ జనాల్లో ఉంది. మరలా రండి, ఇప్పుడు కూడా మరలా మిమ్మల్ని అదే శవాల మధ్యకి పంపిస్తా ఉన్నాను. ఇదిగో రాష్ట్రాలకు రాష్ట్రాలు శ్మశాన దెబ్బలుగా మారిపోయినాయి, రాష్ట్రాలకు రాష్ట్రాలు రక్తపు మడుగులుగా మారిపోయినాయి, రాష్ట్రాలకు రాష్ట్రాలు పీనుగుల దెబ్బలుగా మారిపోయినాయి, శవముల దెబ్బలుగా మారిపోయినాయి. మీరు రండి, వచ్చి ఆ స్థలాలను ఆక్రమించండి అని ప్రభు కాకులకు ఆజ్ఞాపించాడు. చూడండి, అంటే ఏంటి? ఈ శవముల మీదకి, శపించబడిన వారి మీదకి కాకుల్ని ఎవరు నడిపించారు? దేవుడే నడిపించాడు. మరి ఆనాడు కూడా కాకి బయటికి వెళ్ళి శవాల మీద ఉండి నీళ్ళు ఇంకిపోయినాక రాలేదు అంటే ఒక్కటే ఆలోచన చేయండి. కాకికి ఎందుకు దేవుడు ఇటువంటి స్థితిని అప్పగిచ్చాడంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే తండ్రి మాట వినలేదు. కాకులకు బాగా కోపం వస్తుందట. ఇంతగా చెబుతున్నా కానీ మీరు మారట్లేదు. అందుకని వాక్య భాగం ఒకటి ఉన్నది కదా, చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? దేవుని వాక్య భాగం ఏమని సెలవిస్తా ఉన్నది? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకునట. కాకులకు ఏమి ఇచ్చాడు ఇక్కడ? తండ్రి మాట వినని వారి కనులు పీకేసేను వెళ్ళి. కాకికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. కాకులకి ఎందుకు కోపం వచ్చినాయి అంటే, మా తండ్రి పరమ తండ్రి, మనందరికీ తండ్రి. మనకు పాట కూడా ఉన్నది కదా, తండ్రిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ఆ పరమ తండ్రి మనకు తండ్రి అయి మన ప్రతి అవసరతలను తీర్చుచు, తల్లిలా ప్రేమించుచు, మనల్ని ఆదరిస్తూ ఉంటే మనుషులట తండ్రి మాట లెక్క చేయట్లేదట. మీరు మంచిగా ఉండండి, మంచిగా ఉండండి అంటే తండ్రి మాట అసలు లెక్క చేయట్లేదట. ఎంత ప్రేమిస్తున్నా దేవుని వైపు చూడట్లేదట. అందుకని కాకుల కోపం వస్తుందట. తండ్రి మాట లెక్క చేయట్లేదు కాబట్టి కాకులు అడుగుతున్నాయి, ప్రభువా ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, మేము వెళ్ళి వాళ్ళంతా చూసి వస్తాం. ప్రభు అంటాడు అందుకనే, తండ్రి మాట, తండ్రిని అపహసించిన వారి కన్నులను, తల్లి మాట వినని వారి కన్నులను లోయ కాకులు పీకును. కాకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఎవరెవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో, ఎవరెవరైతే ఆ తండ్రి మాట వినటం లేదో,
ఎవరెవరైతే దేవుని వద్దకు రాలేకపోతున్నారో వారి కన్నులు పీకమని దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. అందుకనే ఆనాడు ఆ కాకులు బయటికి వెళ్ళి భక్తిహీనుల మీద మాత్రమే వాళ్ళని, మీరు ఒక్కసారి ఇంకా మీరు లోతుగా ఒక మాట మీరు గమనించండి. ఇక్కడ కాకులు కేవలం దేవుని మాటలు మాత్రమే విని ఆ శవముల దెబ్బలోకి వెళుతున్నాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, కాకులు ఆజ్ఞాపించండి, మీరు వచ్చి ఆ శవముల దెబ్బలోకి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోండి, అక్కడ భక్తిహీనులు ఉన్నారు. అంటే ఏంటి? చనిపోయినటువంటి వారి శవములను కూడా అవమానపరిచే విధముగా. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కాకులు పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పబడిన 2 సందర్భాల్లో, ఆనాడు జలప్రళయంలో బయటకు వచ్చినప్పుడు నీటి మీద తేలియాడేటువంటి శవములు మాత్రమే పొడిచినాయి. ఆ తర్వాత మళ్ళీ యెషయా గ్రంథంలో దేవుడు వధ జరిగించిన తర్వాత భక్తిహీనుల శవములు మాత్రం పొడిచినాయి. పరిశుద్ధ గ్రంథం మొత్తం చూడండి, ఎక్కడైనా సరే ఒక్క కాకి అయినా దేవుని బిడ్డలకు అపాయం కలిగించినట్టు రాయబడి ఉందా? కాకులు దేవుని బిడ్డలకు అపాయం కలిగించినట్టు కానీ దేవుని బిడ్డలను అవమానించినట్టు కానీ ఎక్కడైనా కాకుల గురించి వ్రాయబడి ఉన్నదా? పోనీ దేవునికి ఏదైనా అవమానం కలిగే విధంగా కాకులు ఏమైనా ప్రవర్తించినయా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా లోతుగా వెళదాం. సరే, మీరు అనుకోవచ్చు అదేం కాదండి, కాకి లోకమునకు గుర్తు, లోకంలో ఉండే మాంసం అంటే కాకికి భలే ఇష్టం, మాంసం అంటే ఎగబడి చచ్చిద్దా కాకి, కాబట్టి ఆ శవాలు చూడంగానే కాకులకి మాంసం తినాలనే కోరిక కలిగి టపా పీకుతున్నాయండి అంటారు. సరే, మీ మాటకే వస్తా, అవి మాంసం కనపడితే ఆగవు, కాకులకు లోకం అంటే బాగా ఇష్టం అనుకుందాము. అలా అనుకుంటే ఆ తండ్రి అయిన యెహోవా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించటానికి కాకులను పిలిచి ఏమని చెప్పాడు? కొద్దిగా రైసును, కొద్దిగా పప్పు, కొద్దిగా చట్నీ ఈయన తీసుకెళ్ళమన్నాడా? కాకులకి ఏం తీసుకెళ్ళమన్నాడు? రొట్టెలు, మాంసము, ఇవి 2 తీసుకుని వెళ్ళాలని అన్నాడు. మరి కాకులు కకృతిగా ఉంటే, కాకులు మాంసాహారానికి బాగా అవి ఎగబడుతూ ఉంటే, కాకులు ఆ మాంసాన్ని అక్కడ తిని రావాలిగా. మధ్యలో ఏలియా ప్రవక్త కోసం ఎడదాకా తీసుకురావడం దేనికి? మధ్యలోనే తిని అయిపోయినాయి అని చెప్పొచ్చుగా. ఇంకా లోతుగా మీరు చూస్తే అసలు దేవుడు ఏలియా ప్రవక్తను పోషించడానికి కాకుల్ని ఎందుకు పిలిచాడు? ఆయనకి ఇష్టమైన పావురం ఉందగా, లేకపోతే పక్షిరాజు ఉన్నాడుగా, ఎన్నో పక్షులు ఉన్నాయి కదా. అప్పుడు ఆనాడు పూరేళ్ళు ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగానికి ఆ మాంసం కావాలంటే దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళకి ఆక్రమించాడు. పూరేళ్ళు ఇటు రండి, ఇటు వచ్చి పడండి, వాళ్ళు తింటారంటే పూరేళ్ళు వచ్చి ఇశ్రాయేలు జనాంగం ముందు పడ్డాయి. వాళ్ళు చక్కగా కాల్చుకుని తిన్నారు. మరి ఏలియా ప్రవక్త దగ్గర కూడా దేవుడే మాంసాన్ని పంపించవచ్చుగా. పూరేళ్ళు వచ్చి పడమంటే పూరేళ్ళు వచ్చి పడతాయిగా. కాకులకి ఎందుకు ఆజ్ఞాపించాడు? మీరు మాంసం తీసుకుని వెళ్ళండి ఏలియా ప్రవక్త దగ్గరికి అని. కాకులకి ఎందుకు ఆజ్ఞాపించాడు? కాకులను దేవుడు ఎందుకు నమ్మాడు? మరి ఇంతగా అయితే దేవదూతకు ఆహారాన్ని ఇచ్చి పంపించవచ్చుగా. మళ్ళీ రెండోసారి కూడా, ఒకసారి దేవతను పంపించాడు కదా, అట్లానే దేవదూతకు ఆహారం ఇచ్చి పంపించవచ్చుగా. దేవుడు ఆహారం ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించలా? మరి అక్కడ ఉంది ఏలియా ప్రవక్త ఒక్కడేగా. అరణ్యంలో ఏలియా ప్రవక్త కొరకు రోజు కొంచెం మన్నా కురిపించవచ్చుగా. ఇవేమీ చేయకుండా ఒక్క కాకులకు మాత్రమే ఈ డ్యూటీ ఎందుకు అప్పచెప్పాడు? మీరు మాంసం తీసుకుని వెళ్ళి ఏలియా ప్రవక్తకి ఇవ్వండి అని కాకులకు మాత్రం ఎందుకు చెప్పాడు? ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కాకులపై విశ్వాసం ఉంచాడు. కాకులపై మనకున్నటువంటి ఆ అపనమ్మకాన్ని పోగొడదామని, కాకులపై మనకున్నటువంటి దురభిప్రాయాన్ని పోగొడదామని దేవుడు ఈ కార్యం జరిగించాడు. ఆది కాండం నుండి కాకులను తిట్టుకుంటానే ఉన్నారు. కాకి బయటికి వెళ్ళిన లోపల రాలేదు. కాకి మాంసం కనపడితే చాలు పీక్కుని తింటా ఉంటుంది, ఆ శవాలను పీక్కుని తింటా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంలోనే ఉన్నాం. కానీ ఆజ్ఞ ఇచ్చింది దేవుడే అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? ఇక్కడ ఏలియా ప్రవక్త ఆహారం తీసుకొచ్చినాయి అంటే ఏంటి? దీన్ని బట్టి కాకులు మాంసానికి ఎగబడేవి కాదు, శవాలకి ఎగబడేవి కాదు, ఎలా పడితే అలా తినేవి కూడా కాదండి. బైబిల్లో ఉన్న 2 సందర్భాల్లో కూడా భక్తిహీనులను మాత్రమే అవి పీకినట్టు, పొడిచినట్టు, పీకుని తిన్నట్టు మాత్రం ఉన్నాయి. అది పీకు తిన్నట్టు కూడా భక్తిహీనుల దగ్గర మాత్రమే అవి పొడవబడి ఉన్నట్టున్నాయి. మరి ఇది వదిలేసి మనమేంటి, ఏదో భక్తులకు ఏదో అపాయం కలిగించిందో లేకపోతే ఏమని మీరు కాకుల్ని అపవిత్రం అని అంటారు?
కాకి అపవిత్రత అని. ఎక్కడ అంటే మాంసం అయితే తినకూడదు, మాంసం కాకి మాంసం అయితే తినకూడదు రాయబడి ఉన్నది. కానీ కాకి దేవునికి ఇష్టం లేదు, కాకి దేవునికి పనికిరాదు అని ఎక్కడ రాయబడలేదే. ఈ భక్తిహీనుల విషయంలో తప్ప కాకి భక్తులకు ఎక్కడైనా అపాయం కలిగించిందా? ఏలియా ప్రవక్తకు చక్కగా ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను కాకులు చక్కగా నెరవేరుస్తూ వచ్చాయి. ఇంకా అంతేకాదండి, మీరందరూ అనుకుంటూ ఉంటారు కదా, కాకి ఆ ఆహారం కనపడితే చాలు చక్కగా ఏది పడితే అది తిని పడేస్తూ ఉంటుంది, అది లేకపోతే మాంసానికి అలవాటు పడి ఎగబడి తింటూ ఉంటుందని. మీకు విషయం ఏంటంటే, కాకులంతా తమ ఆహారం కొరకు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాయంట. నిజం, కాకులంట తమ ఆహారం కొరకు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాయంట. చూడండి, ఏబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనంలో, ఏబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. చూసారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? కాకులు తిండి లేక తిరుగులాడుచు ఉన్నప్పుడు ఏ పడితే తినవట. ఏమి తినాలి ప్రభువా, ఎక్కడ తినాలి తండ్రి, మా ఆహారం ఎక్కడ ఉన్నది ప్రభువా అని కాకులు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాయట. అప్పుడు దేవుడు చూపిస్తారట, నువ్వు పలానా చోటకి వెళ్ళి ఆహారం తెచ్చుకో, అది పలానా చోట ఆహారం ఉంది పో, అది భక్తిహీనులది, అసలు భక్తిహీనులు నువ్వు బ్రతకని భక్తిహీనులను పీకు తినిపో. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా భక్తిహీనులకు శాపంగా, అంటే భక్తిహీనులకు శాపంగా, కాకి శాపం కాదు, భక్తిహీనులను పొడుచుకునే విధంగా భక్తిహీనులకు శాపముగా కాకిని దేవుడు అక్కడ వాళ్ళకి నిర్మించాడు. పై ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదండి? కాకి ఒక గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉన్నదట. ఏమంటున్నాడు ఇక్కడ 41వ వచనం 2వ భాగంలో, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు, కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి అంటే దేవునికి మొర్ర పెడుతున్నాయి. అంటే కాకి ఒక గొప్ప ప్రార్థన జీవితం కలిగి ఉన్నది. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరచువాడు ఆయనే. మరి కాకులు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే కాకి పనికిరానిది, లేకపోతే కాకి దేనికి అసలు మంచిగా సూచనగా కాదు, కాకులు అపవిత్ర సూచనగా ఉన్న కాకులు అసలు ప్రార్థన జీవితంలో కాకులను చీచి అని ఎందుకు అనుకుంటారు? కాకి ప్రార్థన చేస్తున్నదండి. ఇక్కడ కాకి అంట, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయట. అసలు అంతేందుకు ఫైనల్గా ఒక మాట చెప్తాను చూడండి. మనల్ని దేవుడు ఒక మాట హెచ్చరిస్తున్నాడు మనుషులకు, మనకి కాకుల్ని చూసి నేర్చుకోండి అని చెప్తున్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు తెలుసా? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నాడు? మనుషులను కాకుల్ని చూచి నేర్చుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎట్లా? లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, కాకుల సంగతి విచారించు చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాకులను చూసి నేర్చుకోండి. అవి ఆశపడట్లేదు, అవి ఆశాబోతులు కాదు, అవి విత్తవు కోయవు, వాటికి ఒక సపరేట్ కొట్టు లేదు, వాటికి ఒక గని లేదు, ఒక బ్యాంకు లేదు, ఏమీ లేదు. వాటిని ఎవరు పోషిస్తున్నారు? అవి ఆకలైతే నాకు మొర్ర పెడుతున్నాయి. ప్రతి కాకి పిల్ల కూడా ఆకలైతే ఆకాశంతో తిరిగి ఆ కావు కావు అని దేవునికి మొర్ర పెడుతూ ఉంటే ప్రభు వాటికి ఆహారం ఇస్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న ఏబు గ్రంథంలో చదువుకోలా 38వ అధ్యాయం 41వ వచనంలో, కాకి పిల్లలకు ఆకలి వేసినప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నాయట. మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాటికి ఆహారం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకి చెప్తున్నాడు, కాకులను చూసి నేర్చుకోండి, కాకులను గురించి విచారించండి. అవి కోయవు, విత్తవు, దాచుకోవు, అదిగో అవసరమైన లేదు అడుగుతాయి. కాకి అడుగుతుంది అంట, అయ్యా ఈరోజు నాకు ఆహారం ఇస్తావా ప్రభువా? రైట్, అక్కడ ఉంది, ఆహారం తెచ్చుకోపో. కాకలాడ వెళ్తే ఆహారం తెచ్చుకుంటాయి. దేవా స్తోత్రం తండ్రి, ఆహారం ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభువా, కడుపు నిండది అంటే వచ్చి దర్జాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. మనుషులు ఈరోజు తినే ఆహారం కొరకు కాక రేపు తినే ఆహారం, ఎల్లుండి తినే ఆహారం, ముందుగానే ప్లానింగ్ అనమాట. అందుకనే ప్రభు అంటున్నాడు, కాకులను చూచి విచారించండి, కాకుల గురించి విచారించండి, కాకుల గురించి తెలుసుకుని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, ఈ రీతిగా కాకి దేవునికి ఒక మంచి జ్ఞాపకంగా ఉంది. కాకి
దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా ఉన్నది. దేవుడు చెబితే తప్ప ఆ భక్తిహీనుల మీదకి కాకులు వెళ్ళట్లేదు. ఆనాడు బయటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నోవాహు ఓడలోంచి బయటికి వెళ్ళి లోపల రాకపోవడం రీజన్ ఏంటంటే, వాటికి ఉన్న కసి. ఎంత చెప్పినా మీరు మారలేదా, ఎంత చెప్పినా మీరు మారలేదా అని పొడిచి 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 వాటిని శవాలను అవమానపరుస్తూ ఉన్నాయి. పొడిచి వాటి కనులు పీకి పడేస్తున్నాయి. మరి కాకి నచ్చకపోతే దేవుడు ఆ రోజునే కాకినిచ్చి బయటికి పో అని బయట పంపించవచ్చుగా. ఏమని రాశాడు అక్కడ? నీళ్లు తగ్గు వరకు కాకి తిరుగుతూ ఉన్నదట. అంటే నీళ్లు తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి దాని జత పక్షితో జతపరచబడింది. అంతెందుకు, మనం చదువుకున్నాం కదా, కాకి ఆకలి అయితే మొరపెడుతుందట, అయ్యా నాకు ఆకలేస్తున్నది. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు కాకులను చూసి నేర్చుకుని అంటున్నాడు. ఇంకా ఎంత నమ్మకం లేకపోతే ఏలియా ప్రవక్తకి నువ్వు ఆహారం తీసుకున్న కాకులకు మాత్రమే చెప్తాడు. అంటే కాకులపై మనకున్నటువంటి దురభిప్రాయాన్ని పోగొట్టడానికి దేవుడు కాకులు చేసిన మంచి పనులు కూడా ఇక్కడ పెట్టాడు. కాబట్టి కాకి దేవుని ఆజ్ఞ ప్రకారం మాత్రమే నడుచుకుంటా ఉన్నది. భక్తిహీనుల మీద వాలినా, భక్తిహీనులను పొడిచినా, వారి శవములను పొడిచినా అది వారికి అవమానం కలిగించాలనే ఉద్దేశమే తప్ప కాకి యొక్క ఆత్రం, కాకి యొక్క దురవస్థ, లేకపోతే కాకికున్న కరువు కాదు. కాకి ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం లేవంగానే కాకి ప్రార్థన చేస్తూ ఉంటుందట, అయ్యా మరి ఆకలి అవుతుంది ప్రభు, ఈనాటిని ఆహారం ఎక్కడ సిద్ధపరిచావు? కాకి దేవుడు చెప్తున్న పలానా చోటుకి వెళ్ళు, ఆహారం తెచ్చుకోపో. అట్లా కనుక ప్రియ దేవుని జనులారా, ఒకవేళ మీ పద్ధతికే వద్దాం. కాకి ఆనాడు బయటికి వెళ్ళింది అనుకుందాం, జలప్రళయంలో ఆనాడు కాకి దొంగదే అనుకుందాం. కానీ ఆది కాండం తర్వాత ఏ గ్రంథంలో చూసినా కూడా కాకి కొన్నటువంటి మంచి గుణాలే కనిపించినాయిగా. ఏ లేక ఆహారం తీసుకున్నామట. కాకిని మనకి దేవుడు సూచనగా ఇదిగో కాకిని చూసి నేర్చుకుని అంటాం. ఏబు గ్రంథంలో కాకి యొక్క ప్రార్థనా జీవితం చూపించటం. అంటే దీనిని బట్టి ఏంటి, కాకి చెడ్డది కాదు, మనము చెడ్డదానిగా చిత్రీకరించుకున్నాం. ఏది ఫస్ట్ మొదటి భాగం చూసి అది బయటికి వెళ్ళింది, లోపల రాలేదు. లోపలికి ఎందుకు రాలే? నీళ్ళు ఇంకిపోయిందాక రాలేదంట. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత వచ్చి దాని జతతో జత కట్టింది. సో దీనిని బట్టి కాకి మీద దురభిప్రాయం తొలగించుకోవాలి. కాకి కేవలం దేవుడు ఏ పని అయితే చెబుతూ ఉన్నాడో ఆ పని మాత్రమే చేస్తూ వచ్చింది. ఆనాడు బొస్రాలో కూడా యెషయా గ్రంథం చదువుకున్న 34:11 అంత మహావధ జరిగిన తర్వాత భక్తిహీనులున్న స్థలంలోకి మీరు వెళ్ళండి. వెళ్ళిపోయిన కాకులు దేవుడు చెప్పిన మాటను బట్టి. దేవుడు చెప్పాడు కదా, నేనే వాటిని సమకూర్చి పంపించాను అంటున్నాడు. మరి దేవుడే పంపించాడు వాడి దగ్గరికి. అంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా కాకి తూచా తప్పకుండా పాటించింది. దేవుడు చెప్పిన ప్రతి పని కూడా కాకి చాలా చాలా చక్కగా తూచా తప్పకుండా పాటించింది. ఆహారం తీసుకెళ్ళమని దేవుడే చెప్పాడు, అవునా? ఇంకా ఆ బొస్రాలో బలి దగ్గరికి, వధ దగ్గరికి వెళ్ళమని దేవుడే చెప్పాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు కాకులను చూసి విచారించండి, కాకులు మంచివని యేసుక్రీస్తు ప్రభువే ప్రకటించాడు. కాబట్టి ప్రియ దేవుని జనులారా, దురభిప్రాయాలని తీసివేయండి. మనం ఏదో కంటితో చూసిన దాన్ని కంటితో చూసి వెంటనే నమ్మేయటము మనిషికున్నటువంటి ఒక సహజ లక్షణం. కంటితో చూసి దీన్ని నమ్మేసి దాన్ని బట్టి డిసైడ్ అయిపోతాం ఇది 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 అనేది. కంటితో చూసి కాదు, ప్రభు అంటున్నాడు మనస్సుతో చూడండి, మనస్సుతో చూడండి. మనసుతో చూస్తే అదృశ్యమైనవి, అక్షయమైన వాటిని మనం చూడగలం. కనుక ప్రియ దేవుని జనులారా, ప్రతి ఒక్క విషయంలో తొందరపాటు వద్దు. ఏ విధంగా అయితే కాకులను అపార్థం చేసుకుంటున్నారో అట్లా ప్రతి ఒక్క విషయంలో తొందరపాటు వద్దు. ప్రతి ఒక్క సందర్భం వెనుక దేవుని నిర్ణయం ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ దేవుని నిర్ణయానికి లోబడండి. ప్రతి ఒక్కరు కూడా కాకుల వలె అవి ఎలా మొరపెడుతూ ఉన్నాయో చక్కగా మరొకసారి చూడండి. ఏబు గ్రంథం 38:41. ఏబు గ్రంథం 38:41. కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టుచూ ఉండగా చక్కగా అవి కావలసినప్పుడల్లా నాకు ఇది కావాలి ప్రభుని అడుగుతున్నాయి. దేవుడు మనకి మంచి వివేచన జ్ఞానం ఇచ్చాడు. కావాల్సిన దేవుణ్ణి అడగండి, దేవుని దగ్గర పొందుకోండి. వెంట దురభిప్రాయానికి రాకుండా ఖచ్చితంగా దేవుని ఎదుట ప్రార్థన జీవితం కలిగి ఆ కాకుల వల్ల రక్షణ జీవితం పొందండి. అట్టి కృప ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.